శ్రీకృష్ణుడుండే గోలోకంలో ఆయన స్నేహితుడు సుధాముడు ఉంటాడు. ఒక శాప కారణంగా ఆయన శంఖచూడు అనే అసుర జన్మ పొందుతాడు. విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి తనలోని అంశ తులసిగా పుడుతుంది. ఈ తులసి శంఖచూడుని పెళ్లి చేసుకుంటుంది. శంఖచూడుని శివుడు అంతమొందించాలి. ఈ విధంగా తులసీదేవిలోని లక్ష్మీ అంశ లక్ష్మీదేవిలో మళ్లీ కలిసిపోగా ఆ తులసీదేవిని భూమిపైనే ఒక మొక్కలాగా ఉండమని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే భూమి మీద ఔషధి గుణాలు ఉన్న మొక్కల్లో తులసి మొక్క మొదట వస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించిన ఏ పూజల్లో అయినా కూడా తులసి ఆకులతో పూజించడం అనేది చాలా ప్రత్యేకమైంది. తులసి కాడ ఏదైతే ఉంటుందో దాన్ని తులసి మాలగా చేసి ఉపయోగిస్తాం. ఇది కూడా చాలా పవిత్రమైంది. తులసి మాల ధారణ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది విష్ణుమూర్తికి చేరువవ్వడం. తులసి మాల ధరించిన వాళ్ళు తప్పనిసరిగా పాటించవలసిన విషయాలు ఉన్నాయి. ఆహార నియమాలు ఉండాలి. అలాగే పరుష పదజాలం వాడకుండా, ఇతరులను నొప్పించకుండా, అబద్ధాలు ఆడకుండా ఉండగలగాలి. ఈ మాలను ధరించిన వాళ్ళు శుచిగా లేని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎవరైనా మరణించినట్లయితే అలాంటి ప్రదేశాలకు ఈ మాల ధరించి వెళ్ళకూడదు. నిద్రపోతున్నప్పుడు గాని, స్నానం చేస్తున్నప్పుడు గాని ఇలాంటి సమయాల్లో కూడా ఈ మాల ధరించి ఉండకూడదు. దాన్ని గౌరవంగా చూసుకుంటూ ఒక మంచి ప్రదేశంలో పెట్టి లేచి స్నానం చేసి పూజ చేసుకునే సమయంలో ఆ మాలను ధరిస్తే చాలా మంచిది. ధరించేటప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ లాంటి మంత్రం జపిస్తూ ధరిస్తే ఇంకా మంచిది.